హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. ఈ వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు విశాల్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్. ఏంటి వీడియో బర్త్డే సెలబ్రేషన్స్ అన్నారు, అందరూ మరి ఇంత సీరియస్గా ఉన్నారనుకుంటున్నారా? అదేం లేదండి, మా అక్క వాళ్ళది మ్యారేజ్ వీడియో చూస్తున్నారు మా వాళ్ళంతా. ఇంకా మా వాళ్ళందరూ వీడియో చూడడంలో బిజీగా ఉన్నారు కదా. మా చిన్నోడు ఒక్కడు చూడండి కేక్ కటింగ్ ఎప్పుడు చేస్తారా అని కేక్ చుట్టూ తిరుగుతున్నాడు మా కన్నయ్య. మా వాళ్ళంతా వీడియో చూడడం అయిపోయేలోపు ఈరోజు ఇంకా బర్త్డే స్పెషల్గా ఏమేమి వంటలు చేసామో చూపిస్తాను, వచ్చేయండి. చింతచారు, ఇంకా మజ్జిగ పులుసు, ఇదేమో బాయిలర్ కోడి కర్రీ అన్నమాట. ఇంకా ఇదేమో నాటుకోడి పులుసు, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు నాటుకోడిని. ఇదేమో ఇంకా బగారా రైస్, ఇంకా ఇదేమో పన్నీర్ కర్రీ మా అక్క స్పెషల్గా మా కోసం చేసింది. ఎందుకంటే ఈరోజు మేము నాన్ వెజ్ తినం, నేను మా వారు మా అత్తయ్య. మా వాళ్ళంతా అసలు ఈరోజు కేక్ కటింగ్ అన్న విషయమే మర్చిపోయి అసలు ఆ వీడియోలో లీనమైపోయి చూస్తున్నారనమాట. 15 years బ్యాక్ కదా మా అక్క వాళ్ళ మ్యారేజ్ అయింది, అందుకే ఇంకా అందరు కూర్చొని అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. వీడియోలో భుజం మీద టర్కీ టవల్ వేసుకొని ఉన్నారు కదా, తను మా అమ్మమ్మ వాళ్ళ తాతయ్య. మా తాతయ్య ఇప్పుడు లేరు. మా వాళ్ళంతా ఆ వీడియోని అంత ఇంట్రెస్ట్గా చూస్తుంది ఇందుకే. అప్పుడు మనతో పాటు ఉండి ఇప్పుడు మన మధ్య లేని మన వాళ్ళందరూ ఆ వీడియోలో కనిపిస్తారని, ఇంకా మామూలు చూసి చూసి వీళ్ళు ఆ వీడియో చూడడం ఆపరని ఇంకా కేక్ కటింగ్కి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది. ఇంకా ఆ వీడియో అలానే కంటిన్యూ చేస్తే మా వాళ్ళు ఎవరు కేక్ కటింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించారని మామూలు టీవీ కూడా బంద్ చేసింది. ఇంకా మా వాళ్ళంతా కేక్ కటింగ్ మూడ్లోకి వచ్చేసారు. One, two, చూడండి ఇద్దరు అటుగా చేస్తే ఇద్దరు ఫ్యామిలీ దగ్గర రా. అమ్ములు వాళ్ళ అన్నయ్య బర్త్డే కోసం ఓన్గా ఒక గిఫ్ట్ ప్రిపేర్ చేసింది, అది మార్నింగే ఇచ్చేసిందంట. అమ్మా బాబాయ్ కాదు అన్నయ్య, అన్నయ్య అని పిలు ఎప్పుడన్నా, ఇప్పుడు కాదు ఎప్పుడు అనాలి అన్నయ్య అని, ఇప్పుడే కాదు. చక్కగా వంగ మాకు వంగొద్దురా, అస్సలు వంగొద్దురా, ఎక్కడ చూద్దాం కొంచెం పో జరగనమ్మా జరగరా. ఇంకా మా విశాల్తో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ దిగడం కంప్లీట్ అవ్వగానే ఇంకా ఇప్పుడేమో మా అత్తయ్య వాళ్ళు ఫోటో దిగుతున్నారు విశాల్తో. మా ఇంట్లో మా పిల్లలది ఎవరి బర్త్డే అయినా కూడా మేము ఇదే సీక్వెన్స్ ఫాలో అవుతాము. ఫస్ట్ ఏమో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా నెక్స్ట్ ఏమో మా అత్తయ్య వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళ తర్వాత మా అమ్మ వాళ్ళు, ఇంకా లాస్ట్ ఏమో
మిగిలిపోతాం కదా, మా అక్క వాళ్ళం మేము ఎవరో ఒకళ్ళం అలా దిగుతుంటాం అనమాట. ఎప్పుడు ఇదే సీక్వెన్స్. ఇంకా మా మామయ్య ఏమో మా విశాల్కి బర్త్డే గిఫ్ట్గా 1000 రూపీస్ ఇచ్చారనమాట. ఇంకా తర్వాత మా అమ్మ వాళ్ళు రావాల్సింది, ఈలోపు మా బావ మా విశాల్కి ఒక గిఫ్ట్ తీసుకొచ్చా అని సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా అది పిల్లలందరికీ చాలా బాగా నచ్చింది. ఇంకా అందరం ఆ గిఫ్ట్ చూడడంలో బిజీ అయిపోయాము. మా చిన్ని తండ్రి ఒక్కడు చూడండి కేక్ తినేస్తున్నాడు. ఇంకా పిల్లలందరూ ఆ గిఫ్ట్ చూడడం కంప్లీట్ అవ్వగానే ఇంకా మా అమ్మ నాన్న రెడీగా వచ్చేసారు విశాల్కి కేక్ తినిపించడానికి. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు ఫోటో దిగినా కూడా వాళ్ళతో 4 పిల్లలు ఉండాల్సిందే. ఈరోజు కూడా అలానే 4 పిల్లల్ని పిలిపించుకున్నారు వాళ్ళ దగ్గరికి. ఇంకా విశాల్కి కేక్ తినిపించి అక్షింతలేసి విశాల్ని ఆశీర్వదించుతున్నారు. మా పిల్లలతో ఫోటోలు దిగాలంటే అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చేస్తారు. మా పెద్దోడు చూడండి డాన్స్ వేస్తున్నాడు. ఇంకా ఆపమనేసరికి ఆపి ఇంకా మంచిగా ఫోటో దిగుతున్నాడు. మనవాళ్ళు మనవరాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్యల ప్రేమ అలానే ఉంటుంది. మా అమ్మే ముద్దు పెట్టేసింది. మా నాన్నేమో విశాల్కి బర్త్డే గిఫ్ట్గా 1000 రూపీస్ ఇచ్చారు. నేను షార్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా విశాల్ బర్త్డే స్పెషల్ ఈసారి మా అమ్మమ్మ ఉండడం సెలబ్రేషన్స్లో అని. ఇదిగో అండి ఈమెనే మా అమ్మమ్మ. మొత్తానికి మా వారైతే మా అమ్మమ్మతో ఒక ఎక్సర్సైజ్ చేయించేశారు. విశాల్కి చెప్తుంటే పాపం మా అమ్మమ్మకి చెప్తున్నారేమో అని వాడితో పాటు మా అమ్మమ్మ కూడా మా వారు చెప్తున్నట్టే చేసింది. మా అమ్మమ్మ ముద్దు మా చిన్నప్పటి నుంచి మారలేదు. మా అమ్మమ్మ ముద్దు పెట్టిందా అంటే మళ్ళీ ముద్దు 1 ఇయర్కి పెట్టని 2 ఇయర్స్కి పెట్టని అప్పుడు పెట్టే వరకు మనం మర్చిపోం అనమాట. అంత గట్టిగా ప్రెస్ చేస్తూ పెడుతుంది. మా వారికి మంచి ఫోటో స్టిల్ రావట్లేదంట. మా అమ్మమ్మతో 3 సార్లు ముద్దు పెట్టించేశాడు. ఇంకా ఈ అన్నయ్య ఏమో మా పెద్ద బావ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇంకా మా పిల్లలందరికీ ఇష్టమైన మామయ్య. ఇంకా మా విశాల్ వాళ్ళ మామయ్య విశాల్ కోసం చాక్లెట్ తీసుకొచ్చారు. విశాల్ కోసం వాళ్ళ బాబాయి ఒక గిఫ్ట్ని ఇద్దామని డిసైడ్ అయ్యారు ఒక 2 డేస్ ముందు. ఇంకా అందుకే ఎవరికి డౌట్ రాకుండా ఎవరికి తెలియకుండా ఒక గిఫ్ట్ అయితే వాడి కోసం తీసుకొచ్చారు. అమ్ములు ఆ గిఫ్ట్ చూసి గోల చేసింది. ఇంకా లాస్ట్కి మేము విశాల్ వాళ్ళ పిన్ని బాబాయి తమ్ముళ్ళు మేము చిన్నోళ్ళం కదా, అందుకే అందరికంటే లాస్ట్ అనమాట. ఇంకా మా కొడుక్కి కేక్ తినిపించేసి వాడికైతే బ్లెస్సింగ్స్ ఇచ్చాము. ఇంకా వాళ్ళ బాబాయి కొడుకు ఇద్దరు హగ్ చేసుకొని కిసెస్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను ఈ ఇయరే నా కొడుకు నాకు అందట్లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి అసలు అందుతాడో లేదో, అంత హైట్ అయిపోతాడేమో. ఇంకా మా వారేమో విశాల్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చారు. నా కొడుకు నన్ను నెట్టేశాడు. వాళ్ళ బాబాయ్తోనే ఫోటో దిగుతాడంట వాడు. ఏ బర్త్డే పార్టీలో అయినా కూడా మా ఇద్దరికి ఉండేది గొడవ. మా విశాల్కి వాళ్ళ బాబాయి బర్త్డే గిఫ్ట్గా ఒక ఫోటో ఫ్రేమ్ని చేపించారనమాట. ఇంకా ఫోటో ఫ్రేమ్ని అయితే మా విశాల్కి ఇచ్చేశారు. ఇంకా మా పిల్లలిద్దరూ వాళ్ళ అన్నకి బర్త్డే గిఫ్ట్ వాళ్ళే ఇస్తానన్నారు. అందుకే ఇంకా మా ఇద్దరు పిల్లలతో ఇప్పిస్తున్నాము. విశాల్కి మేము ఇచ్చిన గిఫ్ట్ చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సమ్మర్ హాలిడేస్లో మా విశాల్ క్రికెట్ నేర్చుకోవడానికని ఒక టీంలో జాయిన్ అయ్యాడనమాట. ఇంకా అక్కడ దిగిన ఫోటోని మా వారు కొంచెం ఎడిట్ చేపించి ఫోటో ఫ్రేమ్గా కట్టించారు. నాకు కూడా చూపించలేదు మా వారు ఆ ఫోటో ఎలా వచ్చిందా అని. డైరెక్ట్గా మా విశాల్కి ఇచ్చేటప్పుడే నేను కూడా చూశాను. ఫోటో అయితే చాలా బాగుంది. ఇంకా ఈ బాబేమో విశాల్ వల్ల బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఇతను ఒక్కడనే బర్త్డే సెలబ్రేషన్స్కి ఇన్వైట్ చేసుకున్నాడు విశాల్. ఇంకా సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళందరూ కూర్చొని ఇంకా మేము ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ని ఇంకా విశాల్ వాళ్ళ డాడీ ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ని అన్నీ చూస్తున్నారనమాట. అనుకోకుండా కోఇన్సిడెన్స్గా మా బావగారు ఇచ్చిన గిఫ్ట్ మేము ఇచ్చిన గిఫ్ట్ 2 కూడా క్రికెట్కి సంబంధించినవే అయ్యాయి. ఇక్కడ మా అమ్మేమో నన్ను మా వారిని కేక్ తినమంటుంది. ఎగ్గు కలుస్తుంది కదా, కేక్ తినొద్దు ఈరోజు అని మా వారు అన్నారని. ఇంకా మా అమ్మేమో ఏం కాదమ్మా మీరు తినొచ్చు కేక్ అని చెప్తుంది. ఇంకా సెలబ్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా భోజనాలు స్టార్ట్ చేస్తాము. ఇంకా నైట్ 9 అయిపోయింది. మేమందరం కలిసి భోజనాలు చేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే పిల్లలకి పెద్దవాళ్ళందరికీ పెట్టేశాము. ఇంకా అందరూ భోజనాలు చేయడం కంప్లీట్ అవ్వగానే మా అక్కేమో ఇందాక కట్ చేసిన కేక్ పీసెస్ అందరికీ ఇస్తున్నారనమాట. ఇంకా అందరికీ కేక్ పీసెస్ ఇచ్చేసిన తర్వాత నేను మా అక్క ఇద్దరం మిగిలిపోయాము, భోజనం చేయలేదు. ఇంకా నేను మా అక్క కూడా ఇద్దరం భోజనం చేస్తున్నాము. నేనేమో పన్నీర్ కర్రీ వేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీ అయితే
సూపర్ కుదిరింది అసలు. చాలా బాగా చేసింది మా అక్క. మేమైతే చాలా సాటిస్ఫై అయ్యాము. పక్కన నాన్ వెజ్ ఉన్నా కూడా మా ఇద్దరికి, నాకు, మా వారికి, ఇంకా మా అత్తయ్యకి, మా ముగ్గురికి అసలు నాన్ వెజ్ వైపే మళ్ళలేదు మనసు. అంత బాగుందన్నమాట పన్నీర్ కర్రీ. ఇంకా నేను మా అక్క ఇద్దరం భోజనం చేయడం కంప్లీట్ అవ్వగానే మా విశాలేమో అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాడు. ఇందాక ఎవరికి ఇవ్వలేదు కదా, అందుకే ఇప్పుడు ఇస్తున్నాడు అనమాట చాక్లెట్స్. వాడి స్టమక్ ఫుల్ అయింది. నాయనమ్మ కట్టిరా మా ఫ్రెండ్స్ అమ్మ వాడి దగ్గర ఆగుతాయి అనే ఫ్రెండ్స్ కి దానికి బాబాయ్కి ఇవేరా. బైక్ ఎందుకు వచ్చినాయి అయి కదక్క కొత్త నా కోసం ఉండండి నేను లోపల ఇంకా మా వాళ్ళందరూ భోజనాలు చేసి కేక్ తిన్న తర్వాత మా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు మా ఊరికి వెళ్ళడానికి. మార్నింగ్ వెళ్ళమంటే ఇంకా మార్నింగ్ లేవగానే వ్యవసాయం పనులు ఉంటాయి కదా, ఇక్కడ నుంచి వెళ్తే ఇబ్బంది అవుతుందని ఇంకా నైటే వెళ్తున్నారు. బాయ్ డాడీ. ఇదొక్కటే ఇక. థ్యాంక్స్ కోఆపరేట్ చేసినందుకు. బాయ్ అమ్మ. ఇంకా ఇదండి మా విశాల్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. మా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్